శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నవవ్యూహార్చన విధి పూజానుక్రమ నిరూపణం. పరంధామ, నవవ్యూహార్చన విధిని గురించి తెలుసుకోగోరుతున్నాము అని ప్రార్థించాడు ఇంద్రుడు. చెప్పసాగాడు ఇందిరానాథుడు. మహాపురుషులారా, ఒకప్పుడు మా గరుత్మంతుడి ఇదే విషయాన్ని గురించి కశ్యపునికి చెప్పాడు. అదే మీకు నేను వర్ణిస్తాను. సాధకుడు ముందుగా యోగక్రియ ద్వారా మస్తక నాభి హృదయ తత్వాలను ఆకాశ నామక తత్వంలో ప్రవేశింపచేయాలి. తర్వాత రం అనే అగ్నిబీజ మంత్రంతో పాంచభౌతిక శరీరాన్ని శోధించుకోవాలి. తర్వాత యం అనే వాయుబీజ మంత్రంతో సంపూర్ణ శరీరాన్ని లయింపచేస్తున్న భావన చెయ్యాలి. తర్వాత లం అనే బీజ మంత్రంతో ఈ శరీరాన్ని చరాచర జగత్తుతో సంప్లావితం చేస్తున్నట్లు భావించుకోవాలి. అటు పిమ్మట వం అనే బీజమంత్రంతో తనలోనే అమరత్వాన్ని భావించుకోవాలి. అమృతాన్ని ధ్యానిస్తూ పీతాంబరధారియు చతుర్భుజుడు అగు శ్రీహరిని నేనే అని భావించుకుంటూ ఆత్మతత్వ ధ్యానంలో నిమగ్నం కావాలి. తర్వాత శరీరంలో చేతుల్లో 3 ప్రకారాల మంత్రన్యాసం చెయ్యాలి. ముందు 12 అక్షరాల బీజమంత్రంతో, తర్వాత మరో మంత్రంతో షడంగన్యాసం చేస్తే సాధకుడు తానే సాక్షాత్ నారాయణ స్వరూపుడైపోతాడు. దక్షిణాంగుష్టంతో ప్రారంభించి మధ్యవేలి దాకా న్యాసం చేసి మరలా ఆ మధ్యవేలిపైనే 2 బీజమంత్రాలతో న్యాసం చేసి మరలా శరీర విభిన్న అంగాలపై ధ్యానం చెయ్యాలి. క్రమంగా గుండె, తల, పిలక, టెంకి, మోము, కనులు, కడుపు, వీపు అంగన్యాసం చేస్తూ 2 భుజాలు, చేతులు, మోకాళ్ళు, కాళ్ళల్లోనూ కూడా న్యాసం చెయ్యాలి. చేతుల తర్వాత మోకాళ్ళను, తర్వాత 2 చేతులను కమలాకారంలో పెట్టుకుని దాని మధ్య భాగంలో బొటనవేళ్లను కలిపి నిలపాలి. ఆ ముద్రలోనే కొంతసేపు ఉండి పరమతత్వ స్వరూపుడు, అనామయుడు, సర్వేశ్వరుడు, భగవానుడు అగు నారాయణ చింతనం గావించాలి. తర్వాత ఇవే బీజమంత్రాలతో క్రమంగా చూపుడు వేలుతో మొదలుపెట్టి అన్ని వేళ్లతో న్యాసం చేసి యథాక్రమంగా తల, కనులు, మోము, గొంతు, గుండె, బొడ్డు, వెనుక భాగం, 2 మోకాళ్ళు, కాళ్ళల్లో కూడా న్యాసం చెయ్యాలి. బీజమంత్రాలతో సంపూర్ణ శరీరంలో న్యాసం చెయ్యాలి. బొటన వేలు నుంచి చిటికన వేలి దాకా 5 బీజమంత్రాలతో న్యాసం చెయ్యాలి. ఏ అంగానికి సంబంధించిన బీజమంత్రాన్ని ఆ అంగన్యాసం చేస్తున్నప్పుడు మననం చెయ్యాలి. తర్వాత సాధకుడు అవే బీజమంత్రాలతో దిక్కులను ప్రతిబద్ధం చేసుకొని పూజన క్రియను ఆరంభించాలి. ముందుగా ఏకాగ్ర చిత్తంలో తన హృదయంలో యోగపీఠాన్ని ధ్యానించాలి. వివిధ దిశల్లో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను కల్పించుకొని పూజించి పూర్వాది దిశలలో అధర్మాదులను న్యాసం చెయ్యాలి. అనగా అగ్నికోణంలో ఓం ధర్మాయ నమః, నైరుత్య కోణంలో ఓం జ్ఞానాయ నమః, వాయుకోణంలో ఓం వైరాగ్యాయ నమః, ఈశాన కోణంలో ఓం ఐశ్వర్యాయ నమః, తూర్పు దిక్కులో ఓం అధర్మాయ నమః, దక్షిణ దిక్కులో ఓం అజ్ఞానాయ నమః, పడమటి దిక్కులో ఓం అవైరాగ్యాయ నమః, ఉత్తర దిక్కులో ఓం అనైశ్వర్యాయ నమః అని అంటూ న్యాసం చెయ్యాలి. సాధకుడు ఈ విధంగా న్యాస విధులతో ఆచ్ఛాదించబడిన తన శరీరాన్ని ఆరాధనా పీఠంగాను తనను తాను దాని స్వరూపంగాను భావించుకొని తూర్పు వైపు తిరిగి తలను బాగా ఎత్తి స్థిరుడై అనంత భగవానుడైన విష్ణువును తనలో ప్రతిష్ఠితను చేసుకోవాలి. తర్వాత జ్ఞానరూప సరోవరంలో వికసించిన అష్టదళ కమలాన్ని ధ్యానించాలి. తర్వాత ఋగ్వేదాదులలోని మంత్రాలతో సూర్యచంద్ర అజ్ఞాతులను ధ్యానించుకోవాలి. తర్వాత అష్టదళ కమలంపై 8 దిశలలో భగవంతుడైన కేశవుని వద్దనే అవస్థితంలో ఉండు విమలాది శక్తులను విన్యస్తం చేసి 9వ శక్తిని కర్ణికపై స్థాపించాలి. వాటిని ధ్యానించిన పిమ్మట యోగపీఠానికి విద్యుక్తంగా పూజ చెయ్యాలి. తర్వాత మరలా మనసు ద్వారా విష్ణు భగవానుని అంగసహితంగా ఆవాహనం చేసి ఆ యోగపీఠంపై ప్రతిష్ఠించాలి. అప్పుడు తూర్పు మొదలుగా 4 దిక్కుల్లో ఉన్న కమలదళాలపై హృదయాది న్యాసాన్ని చెయ్యాలి. కమలం యొక్క మధ్య భాగంలోనూ కోణాలపైనూ ఈ విధంగా అస్త్ర మంత్ర విన్యాసాన్ని గావించాలి. తూర్పు వైపు దళంలో హృదయాయ నమః, దక్షిణం వైపు దళంలో శిరసే స్వాహ, పశ్చిమం వైపు దళంలో శిఖాయ వషట్, ఉత్తరం వైపు దళంలో కవచాయ హుం, మధ్యంలో నేత్రత్రయాయ వైషట్, కోణంలో అస్త్రాయ ఫట్ అంటూ న్యాసం చెయ్యాలి. తర్వాత పూర్వాది దిశల్లో యథాక్రమంగా సంకర్షణాదులను స్థాపించాలి. తర్వాత తూర్పు, పడమటి ద్వారాల్లో ఓం వైనతేయాయ నమః అంటూ గరుత్మంతుని స్థాపించాలి. దక్షిణ ద్వారంలో ఓం సుదర్శనాయ నమః, ఓం సహస్రారాయ నమః అని ఉచ్చరిస్తూ 1000 అర్రలున్న సుదర్శన చక్రాన్ని స్థాపించాలి. దక్షిణ ద్వారంలోనే ఓం శ్రీయై నమః మంత్రంతో శ్రీ అనే అక్షరాన్ని న్యాసం చేసి ఉత్తర ద్వారంలో ఓం లక్ష్మీ నమః అనే మంత్రంతో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలి.
తర్వాత ఉత్తర దిశలో ఓం గదాయ నమః అంటూ గదని, కోణాలలో ఓం శంఖాయ నమః అంటూ శంఖాన్ని న్యాసం చెయ్యాలి. పిమ్మట విష్ణుదేవునికి రెండు వైపులా ఆయుధాలు ఉంచాలి. దక్షిణం వైపు ధనస్సు, నీ ఎడమవైపు బాణాలను, అలాగే కుడి ఎడమలలో కత్తిని, కవచాన్ని ఉంచాలి. ఆపై సాధకుడు మండల మధ్యంలో దిశానుభేదానుసారం తూర్పుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులను వారి ఆయుధాలతో సహా స్థాపించాలి. అలాగే పైకి ఓం బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవుని, ఓం అనంతాయ నమః అనే మంత్రం ద్వారా అనంతుని న్యాసం చేయాలి. ఈ ప్రకారంగా అందరు దేవతల న్యాస ధ్యాన పూజనాలను చేస్తూ ఆయా దేవతలకు ఎదురుగా వారి వారి ముద్రలను ప్రదర్శించాలి. అంజలిబద్ధ ముద్ర మొదటి ముద్ర. దీన్ని ప్రదర్శించడం వల్ల దేవసిద్ధి తొందరగా లభిస్తుంది. రెండవది వందిని ముద్ర. మూడవదైన హృదయాసక్త ముద్రను ఎలా ప్రదర్శించాలంటే ఎడమ పిడికిటిలో కుడి బొటనవేలుని బంధించి ఎడమ బొటనవేలుని పైకెత్తి గుండెకు తగల్చాలి. వ్యూహ పూజలో ఈ మూడింటిని సాధారణ ముద్రలుగా పరిగణిస్తారు. రెండు చేతుల వేళ్లను ఒకదానికొకటి తగిలించి ఉంచి ఒక్కొక్క వేలుని వదులుకుంటూ పోవడం ద్వారా 8 ముద్రలు ఏర్పడతాయి. రెండు చేతుల బొటన వేలను వాటి మధ్యన అనామిక, చిటికన వేళ్లకు తగిలించి కిందికి వంచి చూపే ముద్రను నరసింహ ముద్ర అంటారు. కుడి చేతిపై ఎడమ చేతిని ఉత్థాన స్థితిలో పెట్టి ప్రతిమపై మెల్లమెల్లగా తిప్పడాన్ని వారాహి ముద్ర అంటారు. ఆయా దేవుళ్ళకి ఇవి ప్రియమైన ముద్రలు. రెండు పిడికిళ్లను బిగించి ఒకదానిపై ఒకటిగా ఉంచి ఒక్కొక్క వేలిని మెల్లమెల్లగా విడిపించి మరలా పిడికిళ్లను బిగించడాన్ని అంగముద్ర అంటారు. 10 దిక్కుల పాలకులకు సాధకుడు ఈ విధంగా ముద్రలు చూపించాలి. భగవంతుడైన వాసుదేవుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు క్రమంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ దేవస్థానములకు అధికారులైన దేవతలు. కాబట్టి సాధకుడు క్రమంగా ఓం అం వాసుదేవాయ నమః, ఓం ఆం బలాయ నమః, ఓం అం ప్రద్యుమ్నాయ నమః, ఓం అహ అనిరుద్ధాయ నమః అనే మంత్రాలతో పూజించాలి. ఓంకారం, తత్సత్, హుం, క్షౌం, భూహు ఈ 5 క్రమంగా నారాయణ, బ్రహ్మ, విష్ణు, నరసింహ, మహావరాహ భగవానుల బీజ మంత్రాలు. కాబట్టి సాధకుడు ఓం నారాయణాయ నమః మంత్రంతో భగవంతుడైన నారాయణుని, ఓం తత్సత్ బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవుని, ఓం హుం విష్ణువే నమః అనే మంత్రంతో విష్ణుదేవుని, ఓం క్షౌం నరసింహాయ నమః అనే మంత్రంతో నరసింహుని, ఓం భూహు మహావరాహాయ నమః అనే మంత్రంతో ఆదివరాహాన్ని పూజించాలి. ఈ 9 దేవతలు వాసుదేవ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, బ్రహ్మ, విష్ణు, నరసింహ, మహావరాహ వీరు నవవ్యూహాదినాథులు. వీరి యొక్క వర్ణాలు క్రమంగా తెలుపు, ఎరుపు, హరిద్ర పీతం, నీలం, నలుపు, ఎరుపు, మబ్బు వంటి నలుపు, అగ్ని వంటి పసుపు, తేనె రంగు, రెండవ ఎరుపు గులాబీ రంగు. ఈ దేవతలంతా ఈ రంగుల తేజస్సును వెలార్చుతూ వెలిగిపోతూ ఉంటారని అర్థం. ఓంకారం ప్రతి మంత్రానికి ముందు వాడుతూ విష్ణువు అంగాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ దేవతలకు ఈ బీజమంత్రాలను వాడాలి. ఓం కం టం పం సం గరుడునికి, ఓం జఖం వం సుదర్శనానికి, ఓం శం చం ఫం శం గదకి, ఓం వం లం మం క్షం శంఖంకి, ఓం ఘం ఢం భం హం లక్ష్మికి, ఓం గం జం వం సం పుష్టికి, ఓం ఘం వం వనమాలకి, ఓం దం సం శ్రీవత్సానికి, ఓం ఛం ఢం పం యం కౌస్తుభానికి. గరుడు కమలం వలె ఎర్రనివాడు, గద నల్లనిది. పుష్టి శిరీష పుష్పవర్ణంలో, లక్ష్మి బంగారం వలె పచ్చని కాంతులతో ఉంటారు. శంఖానిది పూర్ణచంద్రుని వర్ణకాంతి. కౌస్తుభమని అప్పుడే వికసించిన సూర్యుని అరుణవర్ణంలో ఉంటుంది. సుదర్శనుది సహస్ర సూర్యకాంతి. శ్రీవత్సం కుంద పుష్ప సమాన వర్ణితం అనగా శ్వేతం. వనమాల పంచవర్ణ శోభితం. అనంత భగవానుడు నీలమేఘ శ్యాముడు. అస్త్రాలది విద్యుత్ కాంతి. పుండరీకాక్ష విద్య సహాయంతో పద్ధతిని తెలుసుకొని విష్ణువు యొక్క ఈ సమస్త అంగాలకి అర్ఘ్యపాద్యాదులను సమర్పించాలి. ఓం శాంతి శాంతి శాంతి.